5 స్నాప్ స్టోరీ బ్రో. ఏంది బ్రో ఈ స్టోరీ ఇంత సాగది చెప్తున్నారు? జస్ట్ చిన్నగా కట్టే కొట్టే తెచ్చా అన్నట్లు ఉండాలి. నేను చెప్తానండి. ఇద్దరు బీటెక్ స్టూడెంట్స్ డీప్గా లవ్ చేసుకున్నారు. ఎంత అంటే ఒక 3 years నుంచి డీప్గా లవ్ చేసుకున్నారు. బెడ్ కూడా షేర్ చేసుకున్నారు. ఇంకా దానికి ఏమనిపించిందో, ఎప్పుడు ఒకటే యాంగిల్ వేస్తున్నాడు అనిపించిందా, లేకపోతే వీడిని ఏదన్నా చిన్నగా పెద్ద ఉందా అనుకున్నదా, ఏమనుకున్నదో వీడిని వదిలేసింది. సరే లైట్ వీడిని వదిలేసింది, ఇంకొకరిని తగ్గుకున్నది. అది సరే వాడిని తగ్గుకున్నదా అంటే లైట్గా దాని పర్సనల్ దాని ఇష్టం అని చెప్పేసి లైట్ తీసుకోవచ్చు. అది ఏం చేసిందండి, వాని గని నోట్లో పెట్టుకొని స్నాప్ తీసి వీనికి పెట్టింది. అది చెప్పండి, ఇది అమ్మాయిలు చేసే పద్ధతులు ఇవి. మళ్ళీ ఏమన్నా అంటే ఇంకా మాకు అదన్నారు ఇదన్నారు అదన్నారు ఇదన్నారు. అరే అబ్బాయి లవ్ చేసినంటే ఒకదాన్ని డీప్గా లవ్ చేస్తాడు, లేదు అంటే లైట్ తీసుకుంటాడు అంతే. దాంతోనే లైఫ్ అనుకుంటాడు. ఒకవేళ అది పోయింది అంటే మ్యారేజ్ చేసుకొని సెట్ అయిపోతాడు అంతే. ఇట్లా ఒకది పొంగని ఇంకోటి, ఇంకోటి పొంగని ఇంకోటి, ఇంకోటి పొంగని ఇంకొకటి కాదు మీలాగా. అసలు స్నాప్ తీయడం ఏంది అంత గలీజ్గా, వానికి స్టోరీ పెట్టడం ఏంది నాకు అర్థం కాదు. అబ్బాయిలంటే లైట్ మస్తు బాధపడతారు తెలుసా. అట్లా ఉంటే అలాంటి సిచ్యువేషన్ అంత డీప్గా లవ్ చేసిన వాళ్ళకి ఉండే వాళ్ళకి చచ్చిపోతారు తెలుసా. అవును, వాడు అంటే ఇష్టం ఉండే లైట్ తీసుకొని మనతో వెళ్ళిపోయేది ఉండే. అది ముగ్గురు నోట్లో పెట్టుకొని వీనికి స్నాప్ పెట్టడం ఏంటో నాకు అర్థం కాదు. సరే ఇప్పుడు వైరల్ అయింది, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా చూస్తే మరి ఇంత డేరా. మరి నీ ఫ్యూచర్ ఏమవుతుంది, నీ గత ఏమవుతుంది, మీ పేరెంట్స్ ఎట్లా తలెత్తుకొని తిరుగుతారు? ఒక్క నిమిషం కూడా ఆలోచించారా? అమ్మ నీ ప్రైవేట్. ఇక వీళ్ళకి ఎంత చెప్పినా, కానీ డీప్గా లవ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది బ్రో ఈ బాధ అంటే ఏందనేది. నిజంగా వానికి మాత్రం చుక్కలు ఉండొచ్చు నాకు తెలిసి. వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచి ఇట్లా చూపెట్టి ఇట్లా చేసి ఏడ్చిండంట తెలిసి. ఇది దారుణం. మీ అమ్మాయి ఇక్కడికైనా వస్తారే మీరు. చీ.